ప్రియులారా, మనం ఇప్పుడు చెన్నై పట్టణంలో ఉండేటువంటి సెయింట్ థామస్ అనేటువంటి ఈ కొండ ప్రాంతానికి మనం వెళుతూ ఉన్నాం. సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి తోమా గారిని హత్య చేసినటువంటి ప్రాంతమైనటువంటి ఈ సెయింట్ థామస్ మౌంట్ ప్రాంతానికి మనం బయలుదేరి వెళుతూ ఉన్నాం. ఇంతకు ముందు వీడియోలో లిటిల్ మౌంట్లో మరి తోమా గారు పరిచర్య చేశారని విన్నాం కదా, చూస్తున్నారు కదా. సెయింట్ థామస్ మౌంట్ ఇది మనం ప్రారంభం ఎంట్రాన్స్లోనికి వచ్చాం. మనం ముఖద్వారము ఇక్కడి నుంచి ఇదంతా కూడా మనం కొండ ప్రాంతమే. ఇది సెయింట్ థామస్ మౌంట్ ప్రాంతం. మనం ఇదంతా కూడా కొండ ప్రాంతం పైకి వెళుతున్నాం. వాహనం మీద వెళ్ళటాన్ని బట్టి మీకు నేను చూపిస్తున్నాను. మరి తోమా గారు లిటిల్ మౌంట్ ప్రాంతంలో పరిచర్య చేసేవారు. అక్కడి నుంచి వారిని హత్య చేయాలని, పట్టుకోవాలని, బంధించాలని చేస్తున్న ప్రయత్నాలను బట్టి వారి ప్రాంతం రావటం, ఇదే కొండ మీద ఆయన హతసాక్షిగా మరణించటం అనే విషయాలు మరి ప్రాంతంలో మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. మనం ప్రస్తుతం చెన్నై పట్టణంలో సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఉన్నాం. మనం ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం. ఏ ప్రదేశంలో తోమా గారిని హత్య చేశారో, ఈటుతో బెళ్లంతో పొడిచారో మరి ఆ ప్రదేశం ఇది. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు లిటిల్ మౌంట్ ఆ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించారు. అక్కడ వారిని పట్టుకొని బంధించాలి, హత్య చేయాలి అని చెప్తున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి వారికి ప్రాంతానికి వచ్చారు. మరి ఈ ప్రాంతంలోనే ఆయన మరి హత్య చేయబడినట్లుగా, హతసాక్షిగా మారినట్లుగా మనం చూడబోతున్నాం. ఈ యొక్క మౌంట్ సెయింట్ థామస్ మౌంట్ని ఈరోజు మనం పరిశీలన చేయబోతున్నాం. రండి వెళ్ళి చూద్దాం. ఈ సెయింట్ థామస్ కొండపై చాలా కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ మనం వెళ్ళేటటువంటి ఒక మందిరం ఉంది. ఇక్కడ ఈ మందిరాన్ని కల్వరీ ఆఫ్ సెయింట్ థామస్ అని అన్నారు. అంటే తోమా గారి యొక్క మరణపు అనుభవాలను చిత్రరూపంగా, మన ప్రతిమల రూపంగా ఇందులో ఉంచారు. మరి ఆ ప్రతిమలు ఏ రీతిగా తోమా గారు చనిపోయారనే విషయాలను తెలియపరచడానికి ఇక్కడ మనం చూసారా, ఆయన ఈటుతో బళ్ళెం పొడిచే వ్యక్తి ఒక ఆయన ఉంటే, పక్కన రాళ్లతో కొట్టేటువంటి మరొక ఆయన ఉన్నారు. మరి ప్రార్థించుకునేటువంటి సమయంలో తోమా గారిని ఈటుతో పొడిచి చంపినట్టుగా చారిత్రకంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రార్థిస్తున్నటువంటి తోమా గారు, అలాగే అటువైపు మనం చూసినట్లయితే ఇక్కడ పొడిచినటువంటి తోమా గారి చిత్రాన్ని ఇక్కడ ముందు నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మృతి చెందినటువంటి తోమా గారి యొక్క మృతదేహపు ప్రతిమ ఇది. యేసు ప్రభు వారి శిష్యులు ఆయన సువార్తను ప్రకటించేటటువంటి క్రమంలో అందరూ కూడా హతసాక్షి. సెయింట్ థామస్ మౌంట్లో ముఖ్యమైన ప్రదేశానికి మనం వచ్చాం. ఇదే తోమా గారిని హతమార్చినటువంటి ప్రదేశము. ఇక్కడే పోర్చుగీస్ వారు ఒక మందిరాన్ని కట్టారు. ఇక్కడ ఒక ప్రతిమ కనిపిస్తుంది, చూసారా. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత తోమా ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నప్పుడు ప్రభువారు తోమాను ఆహ్వానిస్తారు, తోమా వచ్చి చూడు అని. అప్పుడు తోమా నా ప్రభువా, నా దేవా అనేటువంటి సాక్ష్యం, అంటే అనుభవాన్ని మనం చూస్తాం కదా, దానికి సంబంధించినటువంటి ప్రతిమ ఇక్కడ ఉంది. దీని వెనుకున్నటువంటి చర్చి ప్రాంతంలో తోమా గారిని హత్య చేసినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 1523వ సంవత్సరంలోనే మరి మందిరాన్ని కట్టడం జరిగింది. మరి ఇక్కడే ఆయన మరి ప్రార్థిస్తుంటుండగా ఈటితో పొడిచి ఇక్కడే చంపారు. ఈ చర్చిలోనే ఆ విషయాలన్నింటినీ కూడా ఆ సమాచారాన్ని పొందుపరిచారు. ఆ సమాచారాన్ని మనం చూడబోతున్నాం. ఈ కొండ మీద చాలా కట్టడాలు ఉన్నా ఈ కట్టడంలోనే ప్రాముఖ్యత అనేది చూస్తాం. లోనికి వెళ్దాం.
ఉన్నటువంటి సిలువ మీరు చూడండి. ఇది తోమా గారి చేత చెక్కబడిన సిలువ అంటారు. తర్వాత ఆయనని ఇక్కడే మరి ఈటలతో పొడిచినప్పుడు ఆ సిలువను హత్తుకుని రక్తం కారుస్తూ మరణించారు, అపసాక్షిగా మరణించారని చెప్తారు. అందుకనే ఇక్కడ ఆ సిలువ నమూనా ఉంచారు. అందుకే ఈ పరిసర ప్రాంతాల్లో సెయింట్ థామస్ మౌంట్లో సిలువలన్నీ కూడా ఇంచుమించుగా ఈ ఆకారంలో ఉంటాయి. ఎందుకంటే ఇది తోమా గారు స్వతహాగా ఆయన ఈ నిర్మాణికుడు కనుక ఈ సిలువను చెక్కారని చెప్తూ ఉంటారు. మనం ఏదైతే ఉన్నామో ఇక్కడే తోమా గారిని హత్య చేసినటువంటి ప్రదేశం ఇది. సిలువ మీద ఒక మాట కనిపిస్తుంది, ద ఫింగర్ బోన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ద సెయింట్ థామస్ తోమా గారి యొక్క కాలి యొక్క వేలి ఎముకని చెప్తారు అనుకునేటువంటిది. మరి ఈ యొక్క మందిరం ఎప్పుడైతే నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రస్తుతం రెనోవేషన్ చేస్తున్నారు, నిర్మాణ ప్రక్రియలో ఉంది. అయినా దేవుని కృపను బట్టి మనకి ఇక్కడ ప్రవేశం లభించింది. ప్రస్తుతం మనం 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి థామస్ మౌంట్ మీద ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ థామస్ మౌంట్ మీద ఉండేటువంటి విచిత్రం ఏమిటంటే 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కొండది. ఎందుకనంటే అప్పట్లోనే మరి ప్రభు చేత పంపబడినటువంటి తన శిష్యుడైనటువంటి తోమా గారు ఈ దేశం రావటం, మరి ఈ కొండ మీద మరణించటం అనే అతసాక్షిగా మరణించటం అనేది నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎందుకన్నట్లయితే మరి అతసాక్షి తన రక్తాన్ని చిందించినటువంటి కొండది. మరి వారి ప్రయాస, వారి త్యాగాలు ఊరికే పోలేదు. మరి నా దేశాన్ని నా దేవుడు ప్రేమించాడు, మొదటి శతాబ్దంలోనే సువార్త నా దేశానికి వచ్చిందని తెలుసుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీకు సూక్ష్మంగా కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మరి తోమా గారు మన దేశం రావటం క్రీస్తు శకం 52వ సంవత్సరంలో వచ్చారు. 72 వరకు భారతదేశంలో ఉన్నారు. అనగా 20 సంవత్సరాలు భారతదేశంలో వారు పరిచర్య చేశారు. ఈ 20 సంవత్సరాల్లో 16 సంవత్సరాలు కేరళలో మరి మలబారు ప్రాంతంలో సుమారు 8 సంఘాలను స్థాపించి ఆయన పరిచర్య జరిగించారు. ఆ తర్వాత మరలా ఈ యొక్క చెన్నై ప్రాంతానికి రావటం జరిగింది. ఇక్కడ సుమారుగా 4 సంవత్సరాలు పైగా ఇక్కడ పరిచర్య చేశారు. మరి ముందు వీడియోలో చెప్పిన విధంగా లిటిల్ మౌంట్ ప్రాంతానికి రావటం, అక్కడ వారు పరిచర్య జరిగించడం, అనేక అద్భుతాలు చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిస్థితులను బట్టి మరి అనేక మంది వారు పరిచర్య చేస్తుండగా రోగులు స్వస్థపరుస్తున్నారు, అపవిత్రాత్మలు వదిలిపోతున్నాయి. ఇలా జరుగుతున్నప్పుడు ఆనాటి నాటు వైద్యులు అనండి, లేకపోతే మాంత్రికులు అనండి, ఆనాడు చలామణి అవుతున్నటువంటి చాలామంది వారిని ద్వేషించారు. తద్వారా చాలామందికి పని లేకపోవటాన్ని బట్టి ఏ విధంగా అయినా ఆయన హత్య చేయాలనుకున్నప్పుడు మరి ఆ సమయంలో ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజు కూడా మరి కేరళ పరిచర్య, మరి తోమా గారి యొక్క పరిచర్యను గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు. ఆయన డౌటింగ్ థామస్ అని అంటారు. ఆయనకు అనుమానం ఎక్కువ. మరి ప్రభువారిని గాయాలు తాకి చూస్తేనే కానీ ఆయన పునరుద్ధానుడు అయ్యారు అని నమ్మననేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రభు కనిపించడం, తర్వాత తోమా గారు పశ్చాత్తాపడటం అనేది జరిగింది. బైబిల్ గ్రంథంలో దిదుమా అనబడేటువంటి తోమా అని చెప్పబడుతుంది. దిదుమా అనేటువంటి గ్రీకు భాషకు కవల పిల్లలని అర్థం. అయితే తర్వాత కాలంలో ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ తోమా గారిని భారతదేశం పరిచర్యకు వెళ్ళమన్నప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనని తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు అక్కడ ఎన్నిసార్లు ప్రభువే స్వయంగా ప్రత్యక్షమై మరలా తోమాకు చెప్పినప్పటికీ కూడా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు వారు ప్రభు ప్రేరణ చేత ఒక వ్యాపారస్తుడికి భారతదేశం అమ్మివేశారని, అప్పుడు భారతదేశంలో ఒక రాజు యొద్దకు అతను వ్యాపార నౌక మీద ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి రాజు యొద్ద తనకుండేటువంటి నిపుణత, వడ్రంగి పని, శిల్పకారుడు అవటాన్ని బట్టి రాజు యొద్ద తన పని కుదుర్చుకున్నాక ఆ రాజు ఈ తోమాకి ఒక చక్కని భవంతి కట్టమని అప్పగించడం, కొంత సొమ్ము ఇవ్వటం జరిగింది. అయితే కొంతకాలానికి ఈయన ఆ డబ్బు కాస్త అక్కడ ఉండేటువంటి పేదవారికి, అవసరాలు ఉన్నవారికి పంచివేయటాన్ని బట్టి కొంతకాలానికి మరలా అదే రాజు తోమా గారిని పిలిచి ఎంతవరకు వచ్చింది భవనం అని అడిగినప్పుడు తోమా గారు మీ భవంతి, మీ మందిరం కట్టబడుతుంది కానీ అది భూమి మీద కాదు, పరలోకం అని చెప్పారు. దాంతో కోపగించుకున్నటువంటి రాజు నేను భవంతి కట్టమని నీకు ధనాన్ని ఇస్తే దాన్ని దుర్వినియోగం చేస్తావని చెప్పేసి ఆ రాజుగారు కోపం తెచ్చుకుని తోమా గారిని చెరసాల్లో బంధించారు. కొన్నాళ్ళకి ఆ రాజుగారి యొక్క స్వయాన తమ్ముడే మరణించినప్పుడు
అప్పుడు వేదనలో ఉన్నప్పుడు ఈ తోమా గారు చనిపోయినటువంటి రాజు తమ్ముడిని బ్రతికించారు. బ్రతికించిన తర్వాత రాజుగారు చాలా ముచ్చటపడి తను ఆనందించారు. అలాగే మరి తోమా గారిని ప్రోత్సహించారు. తర్వాత కాలంలో ఆ కేరళ ప్రాంతంలో సుమారు 25,000 మంది బాప్తీసం పొందటానికి దేవుడు కృపనిచ్చారు. 8 సంఘాలను స్థాపించారు. ప్రభు చిత్తమైతే ఆ ప్రాంతాలు పర్యటించి అక్కడ సందేశాలు, అక్కడ ఉండేటువంటి వివరాలు కూడా మీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి విషయాలన్నిటిని మీకు అర్థం కావటానికి తోమా గారి పరిచర్య కొరకు కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఆ తర్వాత 16 సంవత్సరాల తర్వాత మరలా వారు ఇక్కడికి రావటం, మొదటగా లిటిల్ ఇండియా ప్రాంతం రావటం, అక్కడ ఉండేటువంటి రాజా మహదేవ్ దగ్గరికి కూడా వచ్చినప్పుడు ఆయన ఈ ప్రాంతంలో అద్భుతాలు చేస్తున్నారని తెలుసుకున్నాక చాలామంది విమర్శించారు. అయితే అదే సమయంలో దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అనేటువంటి ఆ మంచి పేరు కలిగి ఉండటాన్ని బట్టి చాలామంది స్వస్థత పొందుతున్నారని తెలుసుకుని స్వయాన రాజుగారి యొక్క కుమార్తె అలాగే భార్య కూడా అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నారని వారికి తెలియపరిచినప్పుడు తోమా గారు వారి నుంచి కూడా అపవిత్రాత్మలు వెళ్ళగొట్టిన తర్వాత రాజుగారు కూడా తోమా మీద నమ్మకం కలిగించటం, తద్వారా మరి ఈ ప్రాంతంలో పరిచర్య జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి నాటు వైద్యులే కానీ, భూత వైద్యులే కానీ, పండితులే కానీ ఇలా చాలామందికి పని లేకపోవటాన్ని బట్టి తోమా గారి మీద వ్యతిరేకత పెంచుకున్నారు. ఆ సమయంలో తోమా గారు మరి బహుభార్యత్వం మీద, వ్యభిచారం మీద, ఈ విషయాల మీద తప్పు అని ప్రకటించడాన్ని బట్టి వారి కోపం వచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకుని, ఎందుకంటే ఆ రోజుల్లో రాజులకి ఇవన్నీ సర్వసాధారణం, బహుభార్యత్వం ఇవన్నీ కూడా, వారికి కూడా మీకు కూడా వ్యతిరేకంగా చెప్తున్నారని లేనిపోని మాటలు వారికి చెప్పటం. చెప్పిన తర్వాత రాజుగారు కూడా కోపం తెచ్చుకుని ఆయన చంపాలని ప్రయత్నించినప్పుడు చాలా రోజులు నిన్నటి దినాన్న మీరు చూశారు. మరి ఆ లిటిల్ మౌంట్ ప్రాంతంలో ఆ గుహలోనే ఉంటూ అక్కడికి వచ్చేవారికి పరిచర్య చేస్తూ ఉండేవారు. అయితే ఒకానొక సందర్భంలో రాజుగారు సమాచారం పొందుకుని వారిని హతమార్చాలని సైనికులను పంపినప్పుడు అక్కడి నుంచి ఆయన తప్పించుకుని ప్రాంతానికి రావటం, ఇక్కడ కొద్ది కాలం ఉన్న పిమ్మట మరి ఇక్కడే హత్య చేశారు. ఇక్కడే హతసాక్షి అయ్యారు ఆయన. మరి ఆయన చెక్కున్నటువంటి సిలువను పట్టుకుని ఆయన కౌగిలించుకుని ఇక్కడే ప్రాణం విడిచారు. విడిచిన తర్వాత ఆ మృతదేహాన్ని ఇక్కడి నుంచి మరలా తీసుకుని వెళ్ళి శాంతం అనే ప్రాంతంలో మరి అక్కడే సమాధి చేశారంటారు. అయితే చాలామంది ఇంకొక విషయం ఏమిటంటే, మరి ఇక్కడ ఆయన సమాధి చేయబడిన తర్వాత అతి కొద్ది కాలంలోనే ఆయన శరీరాన్ని ఇక్కడి నుంచి వేరే దేశం, అంటే మరి చాలామంది కొంతమంది ఇటలీ పరిసర ప్రాంతాలు అంటారు, వాటి గురించి మరొక వీడియోలో చెప్తాను. అయితే అక్కడికి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరి అలా కొంతకాలానికి రాజుగారి యొక్క కుమారుడు మరి బలహీన పడినప్పుడు ఆ స్వస్థత కోసం ఎదురు చూసేటప్పుడు తోమా గారిని పిలవమంటే ఆయన మరణించారని, సరే మరణించినా కూడా ఆయన సమాధి ఎక్కడుందో, ఆయన మృతదేహం అయినా చూడండి అంటే అది కూడా తీసుకుని వెళ్ళిపోయారని చెప్పినప్పుడు రాజుగారు మరలా ఆ సమాధి దగ్గర మట్టి తీసుకొచ్చి మరి తాకినప్పుడు మరి వారి కుమారుడు స్వస్థత పొందటం అనేది జరిగింది. చాలామంది స్వస్థతలు. రాజుగారు ఆ శక్తిని తెలుసుకున్నవాడే తర్వాత తానే మరి క్రైస్తవుడిగా మారి రక్షణ పొంది సువార్తను ప్రకటించినట్టుగా మరి చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా ఈ చెన్నై పట్టణంలో తోమా గారు చేసినటువంటి విలువైనటువంటి పరిచర్య, మరి ఇక్కడ ఉండేటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు ఎలాగున్నా ఈ చరిత్ర మాత్రం వాస్తవం. ఆయన రావటం వాస్తవం, ఆయన పరిచర్య చేయటం వాస్తవం, ఆయన మరణించటం వాస్తవం. ఈ జరిగిన సంఘటన మరి దేవుని కృపను బట్టి మరి సువార్త ప్రారంభంలోనే క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైనటువంటి అనతి కాలంలోనే నా దేశానికి సువార్త రావటం, నా ప్రభు నా దేశాన్ని ప్రేమించి తన యొక్క శిష్యుడైన తోమాను పంపించడం అనేది నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మరి దేవుని కృప అయితే మరి తోమా గారు భారతదేశంలో జరిగించిన పరిచర్య వివరాలు మరి దేవుని కృపను బట్టి మరలా వీడియోల్లో నేను అందిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.